ఎక్స్ట్రాలు పెరిగినాయండి, నీకు డబ్బు కొవ్వెక్కుట్టుకున్న మాటలేంటి అయ్యి. టాయిలెట్కి వస్తే టాయిలెట్లో ఐస్ వేసారు, చూపించక తప్పలేదు నాకు, అందుకే చూపిస్తున్నా. నాకు ఈ సలాడ్ ఉంటే నేను 7 నెలలు బతికేస్తాను, నాకు వేరే ఫుడ్ ఏం వద్దన్నాడు. దీన్ని ఎవడన్నా బిర్యానీ అంటాడరా? హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన ఇండియా యొక్క ఒక వన్ ఆఫ్ ది లెజెండ్, బెస్ట్ ప్లేయర్ ఇన్ క్రికెట్. అంటే ఇక చాలామంది ఉన్నారు, కింగ్ వేరులే, ఎంతమంది ఉన్నా కింగ్ వేరు. కాబట్టి ఈరోజు మనం విరాట్ కోహ్లీ అన్న రెస్టారెంట్ హైదరాబాద్లో ఉంది, అది ట్రై చేయడానికి వెళ్దాము. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒకసారి ట్రై చేసాం, ఎప్పుడో వ్లాగింగ్ స్టార్ట్ చేసాం స్టార్టింగ్లో. ఇంకా అప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకోసారి ట్రై చేద్దాము. అయితే రీసెంట్గా మనం సిరాజ్ అన్న రెస్టారెంట్ చేసినప్పుడు చాలామంది విరాట్ కోహ్లీ అన్న రెస్టారెంట్ చూపించని అడిగారు, కుదరలేదు మనకి. ఈరోజు కుదురుతుంది, వెళ్దాం. ఎక్కడుందో ఏంటో చూపిస్తాను, ఏమాత్రం లేట్ చేయకుండా. మర్చిపోయాను, చాలా రోజుల తర్వాత మా తనయ్య గారు కూడా దుబాయ్ సైడ్ నెంబర్ కూడా దుబాయ్ సైడ్ అని మార్చేసాడట. ముగ్గురం కలిసి వెళ్తాం ట్రై చేయడానికి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే వచ్చాం రెస్టారెంట్కి. అక్కడ కనిపిస్తుంది చూసారా, 18 కమ్యూన్, అదే అనమాట. లోపలికి వెళ్దాం. బేసిక్గా ఏమైందంటే పార్కింగ్లో ఇక్కడికి వచ్చి వాలెట్ పార్కింగ్ ఉంటుంది కదా ఏ రెస్టారెంట్కి అని చెప్పేసి అక్కడ ఆపి స్టైల్గా హార్న్ కొట్టాం. వచ్చాడు దగ్గరికి, పెయిడ్ పార్కింగ్ సార్ అన్నాడు. 180కి పెయిడ్ పార్కింగ్ అన్నాడు. ఓకే బాయ్ అన్నాం, ఎందుకంటే 300 నుంచి 500 ఉండదు ఆడ పార్కింగ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెయిడ్ పార్కింగ్ అన్నాడు. సో వాట్ అంటాం ఈసారి. సో వాట్ తీసుకెళ్ళి అయితే ఏంటి, పెయిడ్ పార్కింగ్ అయితే ఏంటి తీసుకెళ్ళండి. బబులు పోద్ది తవడా, ఇంత ఎక్స్ట్రాలు పెరిగినాయండి, నీకు డబ్బు కొవ్వెక్కుట్టుకున్న మాటలేంటి అయ్యి. ఊడిపోయింది మొత్తం, ఏం లేవు, ఇంకా ఊడిపోవాలని ఉందా? పెరుగుతాయి ఆస్తులు అలాగా. ఓవర్ యాక్టింగ్. 300 ఎందుకు 500 ఇవ్వాలని చెప్పేసి మేమే వెళ్ళి పార్క్ చేసి వస్తాం. లోపలికి వెళ్దాం ఇప్పుడు. టాయిలెట్కి వస్తే టాయిలెట్లో ఐస్ వేసారు, చూపించక తప్పలేదు నాకు, అందుకే చూపిస్తున్నా. వైబ్ అయితే మామూలుగా లేదు, జనం కూడా గట్టిగానే ఉన్నారు. మొత్తం తెలిసిందే కదా, ఫుల్ క్లాసు బార్ అండ్ రెస్టారెంట్ టైప్ అనమాట. ఇక్కడ మందు కూడా దొరుకుతుంది తాగాలనుకున్న వాళ్ళకి. విరాట్ కోహ్లీ అన్న ఒక ఇంటర్వ్యూలో ఒక సలాడ్ గురించి చెప్తాడు. నాకు ఈ సలాడ్ ఉంటే నేను 7 నెలలు బతికేస్తాను, నాకు వేరే ఫుడ్ ఏం వద్దన్నాడు. ఇప్పుడు ఆ సలాడ్ చెప్పా, అది వచ్చిన తర్వాత టేస్ట్ చూద్దాం. ఈ వాటర్ బాటిల్ మేము అడగలేదు, కిన్లీ వాటర్ బాటిల్ అడుగుదాం అనుకున్నాను నేను. కొడతారేమో అని భయం వేసింది. ఇదేదో బ్లూ పైన అంట ఉంటుంది పక్క, ఒక 150-120 రూపాయలు వాటర్ బాటిల్. బిల్లు వచ్చాక చూద్దాం. నా వెనక జెర్సీ కనబడుతుంది కదా, ఆ జెర్సీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఒరిజినల్ జెర్సీ ఏమో అనుకున్నా, కానీ అది జస్ట్ డిజిటల్ ప్రింట్. కానీ దాని మీద చాలా విలువైనది ఉంది, అదే కోహ్లీ అన్న సిగ్నేచరు. అక్కడ సిగ్నేచర్ కనిపిస్తుంది చూసారా, విరాట్ కోహ్లీ అని చెప్పేసి. ఇక్కడ ఓపెనింగ్ వచ్చినప్పుడు సైన్ చేశాడు అన్న. ఇందులో ఏమేమి ఉన్నాయంటే రోస్టెడ్ పంకిన్స్, వాటర్ మెలను, ఇది ఉంది చూసారా, ఇది వాటర్ మెలన్ అనమాట. రౌండ్గా చెక్కారు ఈ వాటర్ మెలన్ని. తర్వాత వచ్చేసరికి ఇవి అమర్నాథ్ సీడ్స్ అంట. అంటే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఏంటో. ఆవకాడో ఇవన్నీ వేశారు. ఇది తిని విరాట్ కోహ్లీ అన్న 7 నెలలైనా ఉండిపోతాను అన్నాడు. టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ చూద్దాం. అన్నీ ఆకుకూరలు ఇవే ఉన్నాయి. ఏమన్నా నాకు బాగాలేదని చెప్తే ఇప్పుడు ఫ్యాన్స్ సెట్ అయిపోతారు. బేసిక్గా ఇది బాగుండడం బాగోలేదు అన్నది మ్యాటర్ కాదు, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది, మళ్ళీ అద్దరిపోయింది. ఇవి తినడానికి ఎలా ఉన్నాయంటే పైన మన నువ్వుల్లా ఉన్నాయి అనమాట. అమర్నాథ్ సీడ్స్ అంట, కాకపోతే మళ్ళీ ఏముందిరా టేస్ట్. ఆవకాడో లోపల ఏదో సాస్లో వేసారనమాట, ఆ సాస్ వల్ల చాలా టేస్ట్ వచ్చింది. జీడిపప్పులు ఇవి కూడా వేసారు, బ్రోకోలీ కూడా వేసారు. బ్రోకోలీ, జీడిపప్పులు, లెచ్చూసు ఇలా చాలా వేసారు. సాల్ట్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏదో సలాడ్ అంటే పిచ్చిగా లేదు, నిజంగా ఉండిపోతాడు. 7 నెలలు అంటే తినేచ్చు, హ్యాపీగా డైలీ తినొచ్చు. నేను తిని ఉన్నాను కానీ ఉండొచ్చు, కాకపోతే అన్నలాంటి వాళ్ళు ఉండొచ్చు.
నెక్స్ట్ ఐటమ్ పేరు ప్రొనౌన్సియేషనే కష్టంగా ఉంది. చికెన్ సోవల్కి అంట. చూడండి ఎలా ఉందో దగ్గర రండి. ఇందులో వచ్చేసరికి ఇదేమో చికెన్, ఇది వచ్చేసరికి సాఫ్ట్ పిటా బ్రెడ్. మనం నాగ చైతన్య దగ్గర తిన్నాం ఇది. ఇవి గ్రిల్డ్ వెజిటేబుల్స్, ఆనియన్, టమాటా ఇవన్నీ వేసారు. ఇక్కడ ఏదో సాసు ఇవేవో ఉన్నాయి. మొత్తానికి టేస్ట్ చూద్దాం. ఇది వచ్చేసరికి చికెన్ అనమాట. స్టిక్ చికెన్ లా ఉంది. అబ్బా ఎంత ఎలా ఉందో చూడండి చూడడానికి అయితే. అదే టేస్ట్ చూసేద్దాం దీన్ని. ఫస్ట్ ఈ ఉత్తి చికెన్ టేస్ట్ చూద్దాం. దీని రేటు పేలిపోయిందిలే. చికెన్ అన్నారా, మటన్లా ఉంది ఇది. ఈ ఫ్లేవర్ మనం ఎప్పుడూ తినలా, చాలా బాగుంది. ఈ పీటా బ్రెడ్ మీద ఏదో కారం చల్లారు అలా, అదే చాలా కారంగా ఉంది అది. భలే ఉంది బ్రెడ్. టమాటా కూడా తినేద్దాం. గ్రిల్ చేసిన టమాటా వదిలి ఉల్లిపాయ తిన్నాం. టమాటా నచ్చదు నాకు, పచ్చడి. ఉల్లిపాయ మాత్రం భలే ఉందిరా. కాల్చుకుని తింటే ఎంత బాగుంటుందా. మన ఇంటికి వెళ్ళి కాల్చుకొని తిన్నాం. మనం కాల్చుకుంటే ఈ టేస్ట్ రాదు. ఈ కప్పులో ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయని చెప్పేసి దానికి రెబ్బలు ఇడిసేసి పెట్టారు చూడండి తెప్పలంగాళ్ళు. బిర్యానీ స్మెల్ అయితే కొంచెం అటు ఇట్లో అనిపిస్తుంది. హైదరాబాద్లో అన్న రెస్టారెంట్ పెట్టాడంటే హైదరాబాదీ బిర్యానీ చితక కొట్టేయాలి. స్పూన్ ఎందుకు మనకి, చేత్తో నొక్కి చూద్దాం. ఏంట్రా మొత్తం కొవ్వు పీసులాగే ఉంది. పీస్ అయితే బాగానే ఉంది. రైస్లో పెడదాం, ఇలా కలుపుదాం, టేస్ట్ చూద్దాం. దీన్ని ఎవడన్నా బిర్యానీ అంటాడరా, ఇంత స్పైసీగా ఉందండి. చాలా దారుణంగా ఉందరా. స్మెల్ తేడా కొట్టేసిందిరా నాకు. అవి బాబాయ్ ఇందులో ఏదో వాటర్, ఏదో రోజు వాటర్ ఏదో కలిపారేమంటారా, ఎలా ఉంది. పుదీనా కొత్తిమీర చాలా వరస్ట్గా ఉందా బిర్యానీ. హైదరాబాద్లో రెస్టారెంట్ పెట్టితే కనీసం హైదరాబాద్ చెఫ్ అన్నా పెట్టుకోవచ్చు కదరా. ఏం నార్త్ చెఫ్ అయి ఉంటాడు. వెల్లుల్లిపై తురిమేసి వేస్తాడంట దీని మీద. అమ్మో పెద్ద దెబ్బ. వెల్లుల్లిపై తురిమేసి వేస్తాడు. అమ్మో నా వల్ల అవుదయ్యా. ఫ్రీగా ఇచ్చిన తిన్నాను ఈ బిర్యానీ అయితే. ఆ బిర్యానీ తిన్న తర్వాత మెంటలో వస్తుంది. ఇంకో కామెడీ చెప్పనా మీకు. అయితే బేసిక్గా పైన ఇది రోజ్ వాటర్ ఏదో జల్లేరు, దాంతో పైన లేయరు ఆ వెల్లుల్లిపాయలు తొరిగేయడంతో చండాలంగా అనిపించింది. కానీ ఆ పై లేయర్ పక్కన పెడితే లోపల బిర్యానీ బాగానే ఉంది. మా వాళ్ళు బాగానే తినేసారు, లోపల బాగానే ఉందని చెప్పేసి. అసలు కానీ హైదరాబాద్ బిర్యానీతో మాత్రం అసలు కంపేర్ చేయకూడదు. అసలు ఎక్కడ బిర్యానీతో కంపేర్ చేయకూడదు. నాకు తెలిసి ఆ చెఫ్ ఇక్కడోడు కాదు, నార్త్ చెఫే. ఇంకా బిల్లు చూసుకుందాం. చికెన్ సోవాలకి అనేది 710 రూపాయలు. బాబోయ్, వాటర్ బాటిల్ 130 రూపాయలు అంట. అట్లా ఉంటుంది మరి. మటన్ బిర్యానీ 774 రూపాయలు అంటమాయా. అయితే సర్వీస్ ఛార్జ్ చూసారు ఎంత ఇస్తారో, 220 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అంట. 10% అంట. సీజీఎస్టీ ఎస్జీఎస్టీ మొత్తం 2548 అయింది. ఒక పక్కకి రాలేదు అంటే క్లాస్ రెస్టారెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. వైబ్ బాగుంటుంది. ఎప్పుడైనా సరదాగా వెళ్తే ట్రై చేయండి. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ట్రై చేయొచ్చు. విరాట్ కోహ్లీ అన్న ఫ్యాన్స్ అయితే ముందే నేను చెప్పవలసిన వాళ్ళు ట్రై చేసేస్తారు వచ్చి. మొత్తం కూడా అటుపక్క మన స్టైల్ ఆఫ్ ఫుడ్ కాదు, క్లాస్ ఇటాలియన్, మెక్సికన్, గుడ్డు, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ ఏ సెలబ్రిటీ రెస్టారెంట్ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.